జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీనికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఇంకేం చెప్తుంది మావయ్య? అవని సుజాత చెల్లెలని క్లియర్గా అర్థమవుతోంది కదా. నేనొప్పుకోను. నాది కూడా వసంత మాటే. ఆస్తిని కాజేయడం కోసమే ఈ అవని మనందర్నీ మోసం చేసింది. నువ్వు నిజంగా నా మేనకోడలివే అయితే ఇంత దిగజారిపోవు. సుజాత చెల్లెలి స్థానంలో ఎందుకు సంతకాలు చేశావు? సుజాత కూడా మాయమాటలు చెప్పావా? ఎందుకింత సాహసం చేశావు? అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరివని అడుగుతున్నాను. నోరు లేదా? సమాధానం చెప్పలేవా? చెప్పు. అవును, నేను మీ చిన్న మేనకోడల్నే. మీరు చూసిన ఆధారం నిజం, మీరు విన్నది నిజం. నేను సుజాత ఫ్రెండ్ని కాదు, సుజాతకు సొంత చెల్లెల్ని. ఇంత దూరం వచ్చిన తర్వాత అబద్ధం చెప్పలేను, చెప్పి తప్పించుకోలేను. నేను నమ్మను. నమ్మాలి. ఇది అబద్ధం. ఇది అబద్ధం కాదు, ఇది నిజం. ఇదే నిజం, ముమ్మాటికి నిజమని దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంతకాలం ఎందుకు దాచావు? దాచాల్సిన పరిస్థితులొచ్చాయి. ఏంటా పరిస్థితులు? అవి కాలం బయట పెట్టాలి. ఇంకా నాటకాలు ఆడుకో. నాటకాలు ఆడని మనుషులు ఎవరుంటారు? నీలాంటి నాటకాలైతే ఎవరూ ఆడరు. తమ గురించి బయట పడనంత వరకు అందరూ మంచివాళ్లే. నువ్వు చేసింది నిలదీశామని మమ్మల్ని నిందిస్తున్నావా? నేను నిజాలే మాట్లాడుతున్నాను. నా తలరాత బాలేదు కాబట్టి నిందలు పడుతున్నాను. ఇంకా సమర్థించుకుంటూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయకు. దెబ్బలు తగులుతున్న వాళ్ళకి గాయాల బాధ తెలుస్తుంది. దెబ్బ కొట్టింది నువ్వు నీ అక్క, వెన్నుపోటు పొడిచింది నువ్వు నీ అక్క. మాదా మీద బాధించబడుతున్న వాళ్ళం మేము, మీరు కాదు. అది ఈ రోజు నుంచి కాదు, సంవత్సరాల నుంచి. మేమొకరిని బాగు చేసేవాళ్లమే గాని బాధించేవాళ్ళం కాదు. అలాంటి వాళ్ళమే అయితే నీలాంటి వాళ్ళకి ఆశ్రయం ఎందుకిస్తాం? ఆశ్రయం ఇచ్చిన వాళ్లకు నేను అబద్ధం చెప్పుండొచ్చు గాని మోసం చేయలేదు. రెండింటికి మధ్య తేడా ఏంటో మీరు తెలుసుకోలేనంత, మీకు అర్థం కానంత. నన్ను ఎంత మాటందో చూసారా? నీ ఒక్కరినే కాదు, అందర్నీ అంది. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడతావా? నిన్ను వేదవతి గారు! నువ్వు ఈ క్షణం నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పో. మళ్ళీ మా కంటికి కనిపించుకో. బయటికి పో. నా చెల్లెలు బయటికి పోవాలంటే మీ శ్రీకర్ రావాలి. వాడితో ఏం పని? వాడు తీర్పులు చెప్పేవాడా? ఈ ఇంటికి పెద్ద దిక్క. నా మాటే వేదం, నా మాటే శాసనం. నా మాటని ధిక్కరిస్తే మెడబట్టుకుని బయటికి గెంటించేయాల్సి వస్తుంది. నీతో మెడబట్టి బయటికి గెంటించుకునేంత కర్మ మాకు పట్టలేదు. అంత సిగ్గు పౌరుషం లేని వాళ్ళం కాదు. అయితే ఇంకెందుకు ఆలస్యం? కావ్య, వెళ్ళి అవని బ్యాగ్ తీసుకురా. ఇన్ని రోజులు మీ కళ్ళ ముందు ఒక మంచి మనిషిలా తిరిగిన అమ్మాయి, కుటుంబం కోసం మంచి పనులు చేసిన అమ్మాయి, ఈ రోజు మీకు తప్పు చేసిందన్నా కనిపిస్తుంది అంటే
మీరు ఆలోచించాలి. కొన్ని సమాధానాలు కాలం నుంచి వచ్చే వరకు ఎదురు చూడాలి. అర్థం చేసుకోండి. ఇంక మనం గ్యాప్ ఇచ్చామంటే అల్లుకుపోతుంది. కన్నీరు చూసి కన్సిడర్ చేయొద్దు. కనికరం చూపించొద్దమ్మా. బయటికి పో. ఏయ్ నా చెల్లెలి మీద ఈ ఇంట్లో వాళ్ళెవరైనా సరే చెయ్యి వేశారంటే నరికేస్తాను నరికేస్తాను నరికేస్తాను. ఆత్మాభిమానంలో ఆత్మగౌరవంలో నువ్వు చాలా గొప్పదానివి కదమ్మా. ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు. ముందు బయటికి పొండి. వెళ్ళకుండా నీ ఇంటి ముందు కాపలా కాసుకుంటూ ఉంటామనుకున్నావా? నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడే మీరు చనిపోయారు. మీ ఇంటితో మాకేం పని? రావే. నేను రానక్క. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకొని ఇక్కడున్నావు అంటే నీ విలువను వీళ్ళు గుర్తించలేరు. నీ విలువ తెలుసుకొని నీ ఇంటికొచ్చి బ్రతిమలాడిన రోజున ఆలోచిద్దాం. అలాంటి రోజు ఒకటి వస్తుందని మీరు కలలు కనకండి. వస్తుంది లావణ్య, చూస్తూ ఉండండి. రా అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.